మురళి తారీఖు డిసెంబర్ 7, 2024. సాకార మురళి యొక్క మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఆధారమంతా కర్మలపై ఉంది. మాయకు వశీభూతులై శిక్షలు అనుభవించే ఎలాంటి ఉల్టా కర్మలు జరగకుండా సదా గమనముంచాలి. ప్రశ్న: తండ్రి దృష్టిలో అందరికంటే అధిక బుద్ధివంతులు ఎవరు? జవాబు: పవిత్రతా ధారణ ఉన్నవారే బుద్ధివంతులు. ఎవరు పతితులుగా ఉన్నారో వారు బుద్ధిహీనులు. లక్ష్మీనారాయణులను అందరికన్నా అధిక బుద్ధివంతులని అంటారు. పిల్లలైన మీరు కూడా బుద్ధివంతులుగా అవుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్రతే. కనుక తండ్రి అప్రమత్తం చేస్తున్నారు, పిల్లలారా, ఈ కళ్ళు మోసం చేయరాదు, వీటిని సంభాళించుకోండి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తున్నా చూడనట్లు ఉండండి. నూతన ప్రపంచమైన స్వర్గాన్ని స్మృతి చెయ్యండి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపున బాప్ దాదాకి కూడా గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: బాబా జతలో సదా సత్యంగా వ్యవహరించాలి. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే దానిని దాచరాదు. ఎప్పుడూ వికారి దృష్టి కలగకుండా మీ కనులను సంభాళించుకోవాలి. రెండో పాయింట్: అనంతమైన తండ్రి మమ్మల్ని పతిత చీచీవారి నుండి సుగంధ పుష్పాలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మాకు బాబా చెయ్యి అనగా బాబా యొక్క ఆసరా లభించింది. దీని ఆధారంతో మేము విషయ వైతర్ని నదిని దాటుతామనే శుద్ధమైన నశ సదా ఉండాలి. వరదానము: శక్తిశాలి బ్రేక్ ద్వారా ఒక్క సెకండ్లో నెగటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసే స్వపరివర్తక భవ. వివరణ: నెగటివ్ లేక వ్యర్థ సంకల్పాలు నడిచినప్పుడు వాటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. తీవ్ర వేగంగా వెళ్ళే సమయంలో పవర్ఫుల్ బ్రేక్ వేసి పరివర్తన చేసే అభ్యాసం ఉండాలి. సాధారణంగా కొండపైకి ఎక్కేటప్పుడు మొదట బ్రేకులు చెక్ చేసుకుంటారు. మీరు మీ ఉన్నతమైన స్థితిని తయారు చేసుకునేందుకు సంకల్పాలకు ఒక్క సెకండ్లో బ్రేక్ వేసే అభ్యాసాన్ని పెంచండి. ఎప్పుడైతే మీరు మీ సంకల్పాలను లేక సంస్కారాన్ని ఒక్క సెకండ్లో నెగటివ్ నుండి పాజిటివ్లోకి పరివర్తన చేసుకుంటారో అప్పుడు స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కార్యం సంపన్నమవుతుంది. స్లోగన్: స్వయం పట్ల మరియు సర్వాత్మల పట్ల పరివర్తన శక్తిని కార్యంలో ఉపయోగించేవారే సత్యమైన కర్మయోగులు. అచ్చా, ఓం శాంతి.